యాపిల్ వాళ్ళ కొత్త ఐఫోన్స్ లాంచ్ చేసింది ఐఫోన్ 15 సిరీస్. ఈ వీడియోలో మనం ఏమేమి చేంజెస్ అయినాయి ఐఫోన్ 14 సిరీస్కి 15 సిరీస్కి ఇవన్నీ చూద్దాం. దీంతో పాటు వాచ్ 9 సిరీస్ని కూడా లాంచ్ చేస్తారు, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం ఐఫోన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఐఫోన్స్లో ఫస్ట్ ఐఫోన్ 15, ఐఫోన్ 14కి 13కి పెద్ద డిఫరెన్స్ లేదు. 13 నుంచి 14కి ఏం చేంజ్ చేశారో మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ 15కి మాత్రం మేజర్ చేంజెస్ అయితే చేశారు ఐఫోన్ 14 నుంచి 15కి. సో మెయిన్ చేంజ్ వచ్చేసరికి డైనమిక్ ఐలాండ్. చాలామంది లాస్ట్ టైం ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ఎందుకు కొన్నారంటే డైనమిక్ ఐలాండ్ ఏదైతే ఈ డైనమిక్ ఐలాండ్ ఉందో ఇది చాలామంది ఇష్టపడ్డారు. కొన్ని రోజులు అవుట్ ఆఫ్ స్టాక్ కూడా ఉంది ప్రో మోడల్స్, సో అంతా ఇష్టపడ్డారు దీన్ని. సో దీన్ని ఇప్పుడు బేస్ మోడల్ కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఐఫోన్ 15 బేస్ మోడల్లో మీకు డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కంప్లీట్గా చూడాలనుకుంటే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మీరు మన వీడియో చూసినా కానీ తెలిసిపోతుంది. అండ్ దీంతోపాటు టైప్ సి పోర్ట్ తీసుకొని వచ్చారు. ఇది మేజర్ చేంజ్. సో ఇది బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఐఫోన్ ఇప్పుడు అన్ని ఐఫోన్స్ మీకు 15 సిరీస్లో టైప్ సి పోర్ట్తో అయితే వస్తున్నాయి. సో మీకు ఏదైతే ఈ ఐఫోన్ 15 సిరీస్ ఉందో USB 2తో అయితే వస్తున్నాయి. అండ్ ఛార్జింగ్ స్పీడ్ అయితే ఏమీ పెంచలేదు. ఛార్జింగ్ స్పీడ్ మీకు అన్ని ఐఫోన్స్ కూడా 20 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తుంది. ఇది కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. కొద్దిగా ఛార్జింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. దీంతోపాటు యాపిల్ 8 వాట్స్ సెకండ్ జనరేషన్ ఉన్నాయి కదా, వీటిని కూడా టైప్ సి మోడల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ దీంతోపాటు కెమెరా కూడా చేంజ్ చేస్తారు. ఐఫోన్ 15లో ఇప్పుడు మీకు కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. 12 మెగాపిక్సెల్ ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, దాన్ని తీసేసి 48 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. 48 మెగాపిక్సెల్ అంటే మీకు ఖచ్చితంగా కొద్దిగా డీటెయిల్స్ అయితే బెటర్ వస్తుంది. నైట్ టైం కూడా ఫోటోగ్రఫీ మీకు ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు దీనిలో మనం 2x వరకు లాస్లెస్ జూమ్ చేయొచ్చు. దీనిలో మనకి ఎటువంటి టెలిఫోటో లెన్స్, కాకపోతే మెయిన్ సెన్సార్ యూస్ చేస్తే మనం 2x వరకు జూమ్ చేసి ఫోటోస్ ఇట్లాంటివి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీకు పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే మాత్రం పోర్ట్రేట్ షాట్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. పోర్ట్రేట్ షాట్స్ ఇప్పుడు ఆటో డిటెక్ట్ చేస్తాయి, మీ సీన్ డిటెక్ట్ చేసి పోర్ట్రేట్ షాట్ కూడా తీస్తుంది. సో తర్వాత మీరు ఎడిటింగ్లో అయినా పోర్ట్రేట్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. సో పోర్ట్రేట్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినట్టు చెప్తున్నారు వీళ్ళు. అండ్ వీటితో పాటు ప్రాసెసర్ కూడా చేంజ్ చేస్తారు. ఏదైతే ఐఫోన్ 14 ప్రోలో మనం ప్రాసెసర్ చూసామో A16 బయానిక్ చిప్, దాన్ని ఇప్పుడు ఐఫోన్ 15 కూడా తీసుకొని వచ్చారు. 15 ప్లస్ రెండింటికి మీకు A16 బయానిక్ చిప్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ని కూడా పెంచారు. ఇంతకుముందు మనకి పీక్ బ్రైట్నెస్ 1200 నిట్స్ ఉండేది, ఇప్పుడు 2000 నిట్స్కి పెంచారు. డైరెక్ట్ సన్లైట్లో కూడా డిస్ప్లే మీకు చాలా బాగా కనిపిస్తుంది 15 సిరీస్ది, అంటే 15 ప్లస్ వీటి గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇంకొకటి ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ మనకి నార్మల్గా లాస్ట్ టైం ఐఫోన్ సిరీస్ చూసుకుంటే మీకు చాలా షార్ప్ అయితే ఉంటాయి ఎడ్జెస్, దీన్ని కొద్దిగా కర్వ్ అయితే చేశారు. సో పట్టుకున్నప్పుడు మీకు ఇంత షార్ప్ అయితే అనిపించదు, బాగుంటుంది గ్రిప్ అయితే. ఇవి మేజర్ చేంజెస్ అయితే మీకు ఐఫోన్ 15 ప్లస్లో. 15 ప్లస్కి మీకు స్క్రీన్ సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది, బ్యాటరీలో డిఫరెన్స్ ఉంటుంది. 15 ప్లస్లో మీకు పెద్ద స్క్రీన్ సైజ్, బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. 10,000 రూపాయల ప్రైస్ అయితే పెరుగుతుంది. ఐఫోన్ 15 ప్రైస్ ఏం పెంచలేదు. ఐఫోన్ 14 ఏదైతే ప్రైస్లో మీకు వస్తుంది 128 GB మోడల్ 79,900, సేమ్ ప్రైస్కి మీకు ఐఫోన్ 15 కూడా వస్తుంది. అండ్ ఐఫోన్ 14 ప్లస్ ప్రైస్కి ఐఫోన్ 15 ప్లస్ వస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ మీకు 89,900 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది నాకైతే కొద్దిగా బెటర్ అనిపించింది. లాస్ట్ టైం 13కి 14కి ఏం డిఫరెన్స్ అయితే లేదు, కాకపోతే 15కి మాత్రం ఖచ్చితంగా ఒకవేళ మీరు 12 యూజ్ చేస్తుంటే ఐఫోన్ 12 దాని నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే 15కి మీరు ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీరు 13, 14 యూజ్ చేస్తుంటే ఆగండి, నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఏమైనా చేంజెస్. నాకు తెలిసి పెద్దగా చేంజెస్ అయితే ఉండవు నెక్స్ట్ ఇయర్లో. సో అప్పుడు ఇది తగ్గిద్ది కదా, అప్పుడు మీరు ఇంకా బెటర్ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఐఫోన్ 15 సిరీస్లో మనకి ఎమర్జెన్సీ SOS అని ఉంటుంది చూసారు, 14 సిరీస్లో తీసుకొని వచ్చారు. కాకపోతే కొన్ని కంట్రీస్కి మాత్రమే ఉండేది, ఇప్పుడు దాన్ని 17 కంట్రీస్కి పెంచారు. ఎమర్జెన్సీ SOS అంటే మనకి ఏదైనా రిమోట్ లొకేషన్కి వెళ్ళాము, అక్కడ సిగ్నల్స్ లేవు, అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎమర్జెన్సీ సర్వీసెస్కి మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే శాటిలైట్ నుంచి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ సర్వీస్ ఇప్పుడు 17 కంట్రీస్కి తీసుకొని వచ్చారు, కానీ అన్ఫార్చునేట్గా ఇండియా అయితే దానిలో అయితే కనిపించట్లేదు. మొత్తం కంట్రీస్ మీకు లిస్ట్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. అండ్ దీంతోపాటు రోడ్ సైడ్ అసిస్ట్ కూడా తీసుకొని వచ్చారు. ఇది కూడా శాటిలైట్ త్రూ వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళారు, సేమ్ ఇదే కండిషన్లో చిక్కుపోయారు, సిగ్నల్ లేకపోతే శాటిలైట్ నుంచి మీరు ఈ రోడ్ సైడ్ అసిస్ట్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ప్రజెంట్ అమెరికాలోనే వీళ్ళు చెక్ చేస్తున్నారు. అమెరికాలో ఒక థర్డ్ పార్టీ రోడ్ సైడ్ సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఈ సర్వీస్ అయితే తీసుకొని వచ్చారు. ఇక మనం ప్రో మోడల్స్ గురించి మాట్లాడుకుంటే 15 Pro మ్యాక్స్ రెండు ఫోన్స్ తీసుకొని వచ్చారు. అల్ట్రా మోడల్ అయితే ఏం లేదు. 15 Pro మ్యాక్స్ రెండు ఫోన్స్ వచ్చినాయి. దీనిలో మెయిన్ చేంజ్ వచ్చేసరికి టైటానియం ఫ్రేమ్. ఇంతకుముందు మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ ఉండేది కదా, చాలా వెయిట్ ఉంటుంది ఇది. దీన్ని ఇప్పుడు టైటానియంతో రీప్లేస్ చేశారు. అది కూడా మీకు స్పేస్ క్రాఫ్ట్లో యూస్ చేసే టైటానియం, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, డ్యూరబుల్ ఉంటుంది, ఎక్కువ కాలం వస్తే. అండ్ దీంతో పాటు ఇది మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది మీకు ఐఫోన్ ప్రో మోడల్స్ యూస్ చేసే వాళ్ళు వెయిట్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ వెయిట్ అయితే ఉంటాయి ఫోన్స్. ఇప్పుడు ఇది లైటెస్ట్ ప్రో మోడల్ అని చెప్తాను. ఐఫోన్ 15 Pro మ్యాక్స్ మీకు లైటెస్ట్ ప్రో సిరీస్లో లైటెస్ట్ ప్రో మోడల్స్ ఇవి, చాలా తక్కువ వెయిట్తో వస్తాయి. దీంతోపాటు ఈ మ్యూట్ స్విచ్ ఉంటుంది కదా, దీన్ని కూడా వీళ్ళు రీప్లేస్ చేస్తారు ప్రో మోడల్స్లో. మీకు బేస్ మోడల్స్లో ఇది ఉంటుంది, మీరు సైలెంట్లో పెట్టుకోవచ్చు దీన్ని ఇట్లా కింద. కానీ కాకపోతే ప్రో మోడల్స్కి వచ్చేసరికి మీకు యాక్షన్ బటన్తో దీన్ని రీప్లేస్ చేస్తారు. దీన్ని మీరు లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే ఇది డిఫాల్ట్గా మీకు ఇదే ఆప్షన్ ఉంటుంది, సైలెంట్లో పెట్టుకోవచ్చు ఫోన్ని.
కాకపోతే ఈ యాక్షన్ బటన్ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కెమెరా ఓపెన్ చేయడానికి కానీ, మీరు ఏదైనా షార్ట్ కట్స్ పెట్టుకోవడానికి మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది మీరు సెట్టింగ్స్ నుంచి కస్టమైజేషన్ చేసుకోవాలి. సో ఇదొకటి కొత్తగా యాడ్ చేశారు. అండ్ దీంతోపాటు ప్రాసెసర్ ఈసారి మాత్రం అదిరిపోయింది. ఇది మీకు A17 Pro ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది మీకు ప్రజెంట్ మొబైల్ మార్కెట్లో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గేమింగ్లో ఇది మీకు ఆల్మోస్ట్ ఏదైతే ఒక డెస్క్టాప్ మీరు పీసీలో ఆడతారు కదా, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు కన్సోల్ గేమ్స్ కూడా దీనికి తీసుకొస్తామని చెప్తున్నారు. కన్సోల్ గేమ్ కూడా దీనిలో ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. లైక్ క్రీడ్ కానీ, రెసిడెంట్ ఈవిల్ 4 ఇట్లాంటి గేమ్స్ మీకు నెక్స్ట్ ఇయర్ ఈ ఫోన్కి తీసుకొస్తామని చెప్తున్నారు ప్రో మోడల్స్కి. గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది దీనిలో. అండ్ దీంతోపాటు దీనిలో కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా సెటప్లో పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. కానీ మీకు ఏదైతే ప్రో మ్యాక్స్ ఉందో, ప్రో మ్యాక్స్లో ఈసారి ఒక 5x వరకు మీకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. 120mm ఫోకల్ లెంత్ వరకు. స్టార్టింగ్ వైడ్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు 24, 28, 35, 48, 120 వరకు అయితే మీకు ఫోకల్ లెంత్ అయితే వెళ్తుంది. సో ఈ ఫోకల్ లెన్స్లో మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. 5x జూమ్ ఓన్లీ మీకు ప్రో మ్యాక్స్లో ఉంటుంది. ప్రోలో మీకు 3x వరకే ఉంటుంది. ఇదే మెయిన్ చేంజ్ మీకు ప్రో మ్యాక్స్కి, ప్రోకి. అండ్ దాంతోపాటు స్క్రీన్ సైజ్ పెరుగుతుంది ప్రో మ్యాక్స్లో. అండ్ దాంతోపాటు బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. అండ్ 128GB మోడల్ కూడా తీసేశారు. ఓన్లీ 256GB మోడల్లో మీకు ప్రో మ్యాక్స్ అయితే వస్తుంది. ఇది ప్రోకి ప్రో మ్యాక్స్కి డిఫరెన్స్. అండ్ దీంతోపాటు ఈ ప్రో మోడల్స్లో వీళ్ళు స్పేషియల్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు అని చెప్తున్నారు. దీన్ని నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే 3 డైమెన్షన్లో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ టైప్ సి పోర్ట్ ఆల్రెడీ చెప్పా. ఈసారి మీకు టైప్ సి ఇది USB 3తో అయితే వస్తుంది. ప్రో మోడల్స్ మీకు USB 3 సపోర్ట్తో వస్తుంది. అంటే మీకు ఫాస్ట్గా మీరు డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే 20 వాటే పెట్టారు. చేంజ్ అయితే చేయలేదు. మేబీ బ్యాటరీ లాంగ్ రన్ రావడానికి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఐఫోన్స్ ఎక్కువ కాలం యూస్ చేస్తూ ఉంటారు కదా. ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపించింది. అట్లీస్ట్ 33 వాట్ అట్లా తీసుకెళ్తే బాగుంది అనిపించింది. ఇంకా వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మొత్తం ఇవి చాలా కలర్స్, కొత్త కలర్స్ వచ్చినాయి. బ్లాక్, వైట్, న్యాచురల్ టైటానియం అంట, బ్లూ, ఇట్లా మీకు రకరకాల కలర్స్లో అయితే ఫోన్ అయితే వస్తుంది. ఏదైతే 15 Pro ఉందో, 15 Pro మీకు 128GB మోడల్ అయితే ఉంది. ఇది 1,34,900 రూపీస్ ఉంది ప్రైస్. దీని ప్రైస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రో మోడల్తో 5,000 రూపాయలు అయితే పెరిగింది. ఇది ప్రైస్ డిఫరెన్స్. అండ్ ఇంకొకటి ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే మాత్రం 15 Pro మ్యాక్స్ ఇది 128GB మోడల్ కంప్లీట్గా తీసి పడేశారు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 256GB మోడల్ తీసుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసరికి 1,59,900 అంటే 1,60,000 రూపాయలు దాకా ఉంది ప్రైస్ అయితే, ఒకవేళ 15 Pro మ్యాక్స్ తీసుకోవాలనుకుంటే. అండ్ ఫైనల్గా మనం యాపిల్ వాచ్ 9 సిరీస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 9 సిరీస్లో మేజర్ చేంజ్ వచ్చేసరికి ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. మీకు ఇది S9 SIP అని చెప్పేసి పేరు పెట్టారు దీనికి. ఈ ప్రాసెసర్ యూస్ చేసి వీళ్ళు డబుల్ ట్యాప్ గెస్చర్ తీసుకొచ్చారు. డబుల్ ట్యాప్ గెస్చర్ ఇది చాలా అట్రాక్టివ్ అనిపించింది. ఫస్ట్ యాపిల్ వాచ్లో కొద్దిగా ఫీచర్ లాస్ట్ టైం మనకు అంత అట్రాక్టివ్ అనిపించలేదు, కానీ ఈసారి మాత్రం ఈ ఫీచర్ మీరు చూస్తున్నప్పుడే చాలా బాగా అనిపించింది. మనం ఆ వాచ్ పెట్టుకుంటాం కదా, వాచ్ పెట్టుకున్నప్పుడు ఏదైనా మనం ఇట్లా డబుల్ ట్యాప్ చేసామనుకోండి, దానికి ఫంక్షన్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. అంటే డబుల్ ట్యాప్ చేసి మనం కాల్ లిఫ్ట్ చేయొచ్చు, డబుల్ ట్యాప్ చేస్తే కాల్ కట్ చేయొచ్చు, డబుల్ ట్యాప్ చేసి సాంగ్ని పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, టైమర్ ఆన్ చేయొచ్చు, అలారం ఆఫ్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ మీరు ఈ డబుల్ ట్యాప్ గెస్చర్తో అయితే చేయొచ్చు. సో ఈ డబుల్ ట్యాప్ గెస్చర్ ఎలా యాక్టివేట్ చేస్తారంటే వీళ్ళు ఏదైతే వాచ్లో సెన్సార్స్ ఉంటాయి, యాక్సిలమీటర్, జైరోస్కోప్, హార్ట్ రేట్ సెన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని అండ్ మనం ఇట్లా డబుల్ ట్యాప్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో అవుతుంటుంది కదా, సో దాన్ని వీళ్ళు తీసుకొని మొత్తం ఈ ఫంక్షన్స్ అయితే దీనికి ఎనబుల్ చేశారు. ఇది మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఈసారి యాపిల్ వాచ్ 9 సిరీస్లో. దీంతోపాటు బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. 1000 నిట్స్ నుంచి 2000 నిట్స్కి పీక్ బ్రైట్నెస్ అయితే వాచెస్ ఇంక్రీజ్ చేస్తారు. డైరెక్ట్ సన్లైట్లో మీకు 2000 నిట్స్ దాకా వెళ్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ నైట్లోకి వచ్చేస్తారు, మొత్తం లైట్లు ఆపేశారు అనుకోండి, 1 నిట్ వరకు కూడా బ్రైట్నెస్ అయితే వెళ్తుంది. ఇంకా సిరిని మీరు హెల్త్కి గురించి అప్డేట్స్ అడగొచ్చు. హెల్త్ రిలేటెడ్ ఎంతసేపు పడుకున్నాను, స్టేటస్ ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటివి మీరు హెల్త్ సంబంధించి సిరిని క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. సిరి మీకు సమాధానం చెప్తుంది. ఇంకొకటి అన్నిట్లో మీకు అల్ట్రా బ్యాండ్ విత్ తీసుకొని వచ్చారు ఐఫోన్స్లో అండ్ యాపిల్ వాచెస్లో. అంటే మీకు ఐఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు, ఇది కొద్దిగా దూరం ఇంకా కొంచెం దూరం నుంచి మీరు కనుక్కోవచ్చు ఐఫోన్ ఎక్కడ ఉందని చెప్పేసి. మీకు డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది, దగ్గరికి వెళ్తే వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఉంటుంది, కాకపోతే ఇంకా కొద్దిగా డిస్టెన్స్ అయితే పెరిగింది. అండ్ దీంతోపాటు యాపిల్ వాచ్ ఆల్ట్రా లాస్ట్ టైం లాంచ్ చేస్తారు కదా, స్టార్ ప్రోడక్ట్ లాస్ట్ టైం. ఇప్పుడు దానికి 2 వర్షన్ తీసుకుని వచ్చారు, యాపిల్ వాచ్ ఆల్ట్రా 2. దానిలో కూడా ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి, డబుల్ ట్యాప్, గెస్చర్స్ ఇవన్నీ ఉన్నాయి. దీని బ్రైట్నెస్ వచ్చేసరికి పీక్ బ్రైట్నెస్ 3000 నిట్స్ చేశారు. ఇది బ్రైటెస్ట్ యాపిల్ వాచ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంతే, పెద్దగా హ్యూజ్ చేంజెస్ అయితే వాచ్లో అయితే ఏం చేయలేదు. ప్రైస్ కూడా ఏం డిఫరెన్స్ అయితే పెట్టలేదు. యాపిల్ వాచ్ ఆల్ట్రా 2 ప్రైస్ మీకు 89,900 రూపాయలు లాస్ట్ ఇయర్ ప్రైస్ ఏదైతే అదే ప్రైస్లో పెట్టారు. యాపిల్ వాచ్ 9 సిరీస్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ మీకు 41,900 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది.
ఇది మీకు జీపీఎస్ మోడల్ 41mm డైల్. ఒకవేళ మీరు సెల్లర్ మోడల్ తీసుకోవాలనుకుంటే 52,000 రూపాయలు దాకా పోద్ది. 51,900 రూపాయలకి అయితే మీకు సెల్లర్ మోడల్ వస్తుంది. మిగతా మోడల్స్ ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనిలో మీకు స్టెయిన్లెస్ స్టీల్ మోడల్స్ కూడా ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ కేస్తో వస్తాయి కదా, సో అవి మీకు కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. మీకు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చూడండి. అండ్ దీంతోపాటు కొత్త కేసులు కూడా తీసుకొని వచ్చారు. లెదర్ మీకు ఐఫోన్స్ కానీ లేకపోతే యాపిల్ వాచ్ ఉంది, లెదర్ అయితే యూజ్ చేయట్లేదు వీళ్ళు. దీని ప్లేస్లో వీళ్ళు ఫైన్ ఓవెన్ అని చెప్పేసి ఒక మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. దీనిలో మనం 65% రీసైకిల్ మెటీరియల్ చూడొచ్చు. అంటే వీళ్ళు మెయిన్ ఫోకస్ వచ్చేసరికి 2030 నాటికి మొత్తం యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని కార్బన్ ఫ్రీ ఉండాలని చెప్పి చెప్తున్నారు. అంటే తయారు చేయడం విధానంలో కానీ షిప్పింగ్లో కానీ అన్నీ కలుపుకొని యాపిల్ నుంచి మొత్తం మనం కార్బన్ ఫ్రీ 2030 నాటికి చూస్తామని చెప్తున్నారు. సో ఏదైతే యాపిల్ వాచ్ 9 సిరీస్ ఉందో ఇది తక్కువ యూజ్ చేస్తారంట కార్బన్, అసలు షిప్పింగ్లో కానీ తయారు చేయడంలో కానీ. సో వీళ్ళు చెప్తున్నారు సార్ కార్బన్ న్యూట్రల్ ప్రొడక్ట్ అని చెప్తున్నారు. ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ ప్రొడక్ట్ అని చెప్పి చెప్తున్నారు యాపిల్ నుంచి. కాకపోతే కంప్లీట్ కాదు, మీకు చాలా తక్కువ కార్బన్ ఎమిషన్ అయింది ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి. ఇది ఓవరాల్గా అయితే యాపిల్ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే. వాచెస్ అయితే ఈ రోజు నుంచి ప్రీ ఆర్డర్కి వస్తూ ఉన్నాయి. సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి సేల్కి అయితే వస్తున్నాయి. ఒకవేళ ఐఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే iPhone 15 సిరీస్ మీకు ప్రీ ఆర్డర్ వచ్చేసరికి ఈ ఫ్రైడే సెప్టెంబర్ 15వ తారీఖు జరుగుతున్నాయి. సేల్కి వచ్చేసరికి సెప్టెంబర్ 22వ తారీఖు ఇవి కూడా సేల్కి అయితే వస్తున్నాయి. ఇది కంప్లీట్ ఈవెంట్ అయితే యాపిల్కి సంబంధించి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. దీనిలో మీకు బాగా నచ్చిన ప్రొడక్ట్ దేని గురించి మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు దాని గురించి కామెంట్ సెక్షన్ చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.